ఏమయ్యా మాసం ఎంతయ్యా? కిలో 100 రూపాయలు. ఏమిటయ్యా అంత దారుణం? ఏయ్, ఇది అన్నగారి రేటు, మరో మాటే లేదు. ఎవడయ్యా అన్న? ఏం కూర్చోం? ఆ క్షణంతో వాడికి ఆయుష్ పూర్తయినట్టే. ఇక్కడ మేం చేసేదే చట్టం, మా మాటే వేదం. కాదంటే ఇదిగో వీడికి పట్టిన గతే మీ అందరికీ పడుతుంది. జాగ్రత్త. ఎవరు మీరు? కంప్లైంట్స్ ఉంటే ఎస్ఐని మీట్ అవ్వండి. ఇక్కడ పోలీస్ ఆఫీసర్ సెలక్షన్ జరుగుతుంది. అందుకే మేము వచ్చాం సార్. ఇందులో అన్నగారు సెలెక్ట్ చేసిన పేర్లు ఉన్నాయి. ఏ స్టేషన్లో కూడా రాసి ఉంది. ఎవడ్రా వాడన్నా? అందరూ క్యూలో రండి. మా క్యూలో వచ్చేంత టైం లేదు సార్. ఓకే చేసి సంతకం పెట్టండి. ఇది మీకు అన్నగారి కానుక. వాట్ ఈస్ దిస్? ఎవడో అన్నట అన్న సేదేస్ గొండాల చేత అప్లికేషన్స్ పంపాడు. అది పోలీస్ సెలక్షన్స్ కి. బ్లడీ బ్లాగర్. ఐ వాంట్ టు టీచ్ హిమ్ ఎ లెసన్. సీతలిస్తా. మీకొచ్చింది ఆఫ్టర్ ఆల్ 4. ఇక్కడున్నది 164. స్వయంగా అన్నగారే అందజేశారు. సార్ దిస్ ఇస్ టూ మచ్. వాడిని ఊరికే వదిలిపెట్టకూడదు. ఇదోసారి చూడండి. ఏమిటి సార్ ఇది? ఇన్విటేషన్ కార్డ్? అవును, ఇవాళ ఈవినింగ్ అన్నగారింట్లో పార్టీ ఉంది. వెరీ గుడ్. వాడికి బుద్ధి చెప్పడానికి సరైన అవకాశం వచ్చింది. సార్ నేను కూడా వెళ్ళచ్చా? ఈ ఇన్విటేషన్ మీకే. ఇది నాకా? ఎస్. మీరు ఇవాళ ఈవినింగ్ అక్కడికి వెళ్ళి చప్పట్లు కొట్టి గుడ్ నైట్ చెప్పకపోతే తెల్లారేసరికి మీరుండరు. దట్ ఈజ్ అన్నా స్టైల్.
God bless you. 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 నమస్కారం. హలో సార్. ఏమిటలా తెలబోతున్నారు? అద్భుతం అనుకుంటున్నారా లేక అసాధ్యం అనుకుంటున్నారా? అపూర్వం సార్. హీ సింప్లీ గ్రేట్. గాడ్ ఫాదర్ నా పేరే విన్నాను, ఇవాళే స్వయంగా చూస్తున్నాను. హ్యాట్స్ ఆఫ్. హెడ్స్ ఆఫ్ అనడానికి యూనిఫామ్లో లేరు. అందాక మైండ్ ఆఫ్ చేసుకోండి, లేదంటే లైఫ్ ఆఫ్ అవుతుంది. God bless you. ఇట్ వాజ్ అ గ్రేట్ పీస్. Thank you. దేవుడు నిన్ను రక్షిస్తాడు. థ్యాంక్ యూ. బాయ్. భలే గురు, ఏం పంచి కొట్టావులే. లెఫ్ట్ హ్యాండ్ సూపర్. పంచ్ సరేలే, ఎవరికి ఎంత గిట్టింది? నాకు 500, నాకు 200, నాకు 175. నీకు? నేను 1000 కట్టాను. ఎంత వచ్చింది? 5000 వచ్చాయి. అరే వెరీ గుడ్, జాక్ పాట్ కొట్టావే. చాకు లేదు, పాటు లేదు. అంత అదృష్టమే ఉంటే ఇలా బేవర్స్ గాడ్లా బట్టలు కడుతూ బతకడం ఎందుకు గురు? జాలీగా 9 to 5 జాబ్ చేసుకుంటూ ఒకరిద్దరు పిల్లలతో పెళ్ళాంతో షికార్లు కొడుతూ చచ్చే ముందు మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు అంటూ హాయిగా చచ్చేవాడిని. కానీ నేను చావన్రా. జనాన్ని మట్టి బొమ్మలు ఆడిస్తున్నారే డబ్బున్న దగులుబాజీలు, వాళ్ళకి సమాధులు కట్టేంత వరకు నేను చావకూడదని పంతం పట్టారా? ఏంట్రా వాళ్ళందరూ సీరియస్ గా మాట్లాడుతున్నారు? మేము ఇన్నాళ్ళు డబ్బు లేకుండా అల్లాడాం, ఇక పైన డబ్బు సంపాదించాలనుకుంటున్నాం. అంటే అంటే మేము గూండాలుగా మారాలని డిసైడ్ చేసుకున్నాం. ఏంటి? గూండాలా? గూండాలంటేనే జనం చేతులు ఎత్తేస్తారు, లంచాలు కానుకలు ఇస్తారు. మనకిక నుంచి సుఖానికి సుఖం, పేరుకు పేరు. ఏం పాడుబుద్ధిరా, చంపేస్తాను. ఎరా నవ సమాజ నిర్మాణానికి పాటుపడతామన్నారే, అవన్నీ మాటలేనా? తెలియకన్నాం, ఇక నుంచి అలా అనం. ఎందుకనరా? ఎందుకేంటి, లక్ష్యం లక్ష్యం అంటే లక్షణాలు చేయాలిగా, అందుకని. అర్జున్, ఐఎమ్ ఫెడ్ అప్ విత్ ది సిస్టమ్. ఇది ఎలా వచ్చిందో తెలుసా? బెట్టు కట్టి గెలిచావుగా? కాదు, ఒక చకరు లంచం తీసుకున్న ఉద్యోగం ఇవ్వలేదని చెప్పు తీసి కొట్టానే, వాడిదిరా. వల్లించేది ఆదర్శాలు, తినేది గడ్డి. వాడొక్కడే కాదు, ఇలాంటి వంచకులెందరున్నారో నీకు తెలీదా? వాళ్ళని దోచుకోవడమే కాదు, నడివీధిలో పొడి చెయ్యాలి. అవినీతితో అందరాలెక్కారు, ధర్మాన్ని దహనం చేశారు, చట్టాన్ని కట్టేశారు. ఆ ద్రోహుని హతమార్చాలి. అర్జున్, నువ్వు మాతో ఉంటావా? సందేహం ఎందుకురా? అయిన వాళ్ళని దూరం చేసుకుని నేను అనాథగా ఉండగలనా? కమాన్, చావు ఒక్కటేరా మన అనుబంధాన్ని ముక్కలు చేసేది. అర్జున్, ఎస్, అధైర్యపడకండి. అడ్డదారులు వదిలేసి మెయిన్ రోడ్లో పోదాం. డోంట్ వరీ. మన ఇంటికి వెళ్దాం, సుమ ఎదురు చూస్తూ ఉంటుంది. అది కూడా నిజమే, ఆలస్యం అయితే అరుస్తుంది. పదండి పదండి. హాయ్, బాగా లేట్ అయింది, ఐఎమ్ సారీ.
ఆకలి వేస్తోంది, అన్నం పెడతావా? ఏంటి అదేమిటి అలా చూస్తున్నావు? మేము టెర్రరిస్టులు అనుకున్నావా? మేము పంచపాండవులం. ధర్మరాజు, అర్జునుడు, నకులుడు, భీముడు, సహదేవుడు. ఓ అభిమన్యుడు ఎక్కడున్నాడరా? ఇదిగో ఇక్కడ ఉన్నాడు. కరెంట్ షాక్ కొట్టినట్టుంది. ఇవాళ ఉపవాసాలా? ఎవరి మొహం చూశాను నిద్ర లేవగానే. నేనేం కనబడలా. నాకు ఇప్పుడు ఆకలేదు. నేను పోతా. వండు. ఏంటే అలా బుస కొడుతున్నావు? మరేమిటి? దివాకానికి హారతి పట్టి ఆహ్వానించాలంటారా? ఏమిటిది? ఇందులో నా తప్పేమీ లేదు గురు. దైవ సాక్షిగా నేను అంతా నిజమే చెప్తున్నాను. నిజం తప్ప అబద్ధం అనేది ఎన్నడూ చెప్పను. ఇందులో నా తప్పులేదు. నువ్వు తప్పు చేయకపోయినా తప్పు జరిగింది. మనందరికీ పోలీసు ఉద్యోగాలు వచ్చేసాయి. బాబీ, ఈ విషయం సస్పెన్స్ గా ఉంచి హడలుగొట్టావేంటి? ధర్మయుద్ధం ఇక రేపే మొదలు పెడతాం. ఏ రోజైనా మొదలు పెట్టండి, కానీ ఈయన ఉద్యోగం చేయరు. ఐ డోంట్ లైక్ దిస్ జాబ్. ఏ ఎన్కౌంటర్లో అయినా నేను చస్తానని భయం. డే అండ్ నైట్ డ్యూటీ మీద ఉంటాం కదా, ప్రేమించడానికి టైం ఉంటుందని బెంగ. నువ్వు ఊహించినట్టు ఏం జరగదు. లుక్, మేమంతా కాకి డ్రెస్ వేసుకుంటే క్రూరత్వం, హింస, రక్తపాతం అన్ని లాకప్ లోనే. శాంతి, ప్రేమ, బాధ్యత అన్ని లాకప్ బయట. జస్ట్ ఇమాజిన్. ఒంటి మీద కాకి యూనిఫామ్, నెత్తి మీద టోపీ, నడుముకి బెల్ట్, చేతిలో లాఠీ. ఓ అయ్యయ్యో చెడిపోయింది ఇండియా టుడే. మన తల్లి భారత మాతకు చింత కలిగినే. We came to rape, to cheat the handsome. We have to bang wrong gang. We want this path to light the candle to make the whole world strong. Police, lock them up, lock them up, lock them up. భూతమట జుంబవ జుంబవ జీగుంబా. వినవే ముద్దుల ఓ చిలకమ్మ, మేమా భూతం స్నేహితులమ్మ. జుందిరే మాకొక కర్తవ్యం. మాంత్రేకు మంత్రం మాది చించిన్నా చిన్న. ఫ్యాంటం తంత్రాలే మావి చిన్న చిన్న. బిల్లికి గంటే కట్టు చిన్న చిన్న. కుక్కతో చిన్నగా పెట్టు చిన్న చిన్న. వేదాలరే తీర్చేనంట, తంత్రాలరే మార్చేనంట. లోకులు కాకులు అంట, కోకులు మూకలు అంట. జుంబా నీటికి మాత్రమే మాలో ఉన్నది చోటు అంట. రంభా. పోలీస్, లాక్ దెమ్ అప్, లాక్ దెమ్ అప్, లాక్ దెమ్ అప్. జగ జగ జామ్ జామ్ జామ్, జగ 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 జామ్ జామ్ జామ్. అయ్యయ్యో చెడిపోయింది ఇండియా టుడే. మన తల్లి భారత మాతకు చింత కలిగినే. We came to rape, to cheat the handsome. We have to bang wrong gang. We bought this spark to light the candle to make the whole world strong. Police, lock them up, lock them up, lock them up. మోసాలే సాగించేటి లీడర్స్ అంతా బ్రేక్ బ్రేక్. ప్రోగ్రెస్ నాడు నేడు కలవాడిప్పుడు ప్రజలను తాను
దోచుకుంటాడు తెలియని వాడు చిక్కుకుంటాడు డేంజరస్ క్రిమినల్స్ వాళ్లకు నేనే జంక్షన్ స్పైడర్ మ్యాన్ అన్నీ నేనే ఫ్లయింగ్ సాసర్ అన్నీ మావేనంట జుంబవా జుంబవా జిగుంబా జంతర్ మంతర్ మ్యాజిక్ మ్యూజిక్ మెలడీ వినవే చిట్టమ్మ పాడనలో సాంగులమ్మ సాహసమే నాలో శక్తి జింజిల్లా జింజిల్లా లైఫ్ కోది విద్యుత్ శక్తి జింజిల్లా జింజిల్లా నే ప్లస్ ను మైనస్ జింజిల్లా జింజిల్లా కలిసిందే అది సక్సెస్ జింజిల్లా జింజిల్లా రిస్కే చేస్తే లైఫ్ కి అందం చెయ్యకపోతే భజ గోవిందం డోంట్ వరీ డార్లింగ్ వి షల్ డు సంథింగ్ సీరులు ఉంటే నీచులు దుష్టులు నేడు క్లోజ్ పోలీస్ లాక్ దెమ్ అప్ లాక్ దెమ్ అప్ లాక్ దెమ్ అప్ జగ జామ్ 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 జగ 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 జామ్ 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 అయ్యయ్యో చెడిపోయింది ఇండియా టుడే మన తల్లి భారత మాతకు చింత కలిగినే we came to rip to cheat the handsome we have to bang wrong gang we brought this spark to light the candle to keep the whole world strong holy ఏమయ్యా ఎంతయ్యా తలమాంసం 100 రూపాయలు కేజీ. నీదా మేకదా? ఉరుముతావేంటయ్యా? గవర్నమెంట్ రేటు అసలు 50 రూపాయలు. ఆ రేటుకు 10 కేజీలు ఇవ్వు, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నువ్వే పోలీసులు కంప్లైంట్ ఇస్తావురా? నేనిచ్చే ఎముకలు తినేవాళ్ళక? ఇక్కడ నేనే గవర్నమెంట్, నేనే పోలీస్, నేనే లాకప్. అదంతా నిన్నటితోటే క్లోజ్ అయిపోయింది. ఇప్పటి నుంచి మా అన్న గవర్నమెంట్ ఇక్కడ తెలిసిందా? ఎవర్రా మీ అన్న? నేనే వాళ్ళన్న. వీడికి అన్న, నీకు అన్న, మీ అన్నకి అన్న. చాలా బేటా. ఇప్పుడు ఇదే మా స్టేషన్. మేము రెడీ చేస్తాం లాకప్. అది మీకు, మీ అన్నకి కాదు. ఇది మా అన్నగారి స్థలం. అన్నా లేడు, బసవన్నా లేడు. ఎవరో పోలీస్ వేషాలు వేసుకొచ్చి వీడిని చెత్తగొట్టి చంపేశారు. జనం ఏమంటారు? ఏది చూడరు, చూసినా చెప్పరు. పోలీసులు ఏమంటారు? అన్నం పెట్టిన ఇంట్లో కన్నం వేసే వాళ్ళం కాదంటున్నారు. అన్నా,
పోలీసు వేషాలతో ఆ పెద్దన్నేదన్నా ఈ పని 6 నెలల నుంచి అసలు అంతేలేడే. ఈ సూట్ వేసుకుంటే అన్నేంటి? బాప్ నేరే అన్నా గైతే గాడు చిన్నన్న, నేను పెద్దన్న. గా చిన్నన్న ఖతమైనాక గా జాగాకు వస్తాడు ఈ పెద్దన్న. దాదా ఫోన్ కొనబే అన్నా. ఔ అన్నో గాడున్నావన్నా? ఔ నమ పార్వతీపతే హర్ హర్ మహాదేవ్. అన్నా నీ కాల్ ముక్తానా, నేనేం గలత్ చేయలేదన్నా. నా మాట నమ్మనా, మేరీ బాత్ విశ్వాస్ కరన్నా. ఇలా మొక్కే వాళ్లే కాళ్ళ కింద గోతులు తీస్తారు. అందరూ గట్లుండరు, కొందరుండొచ్చు. అన్నా నేను నమ్మక తిన్నోని నీకు సమాజలేదా? అందుకే నేను నీ పాద పూజ చేస్తుంటాను కాదే. పూజలు చేస్తూ ఉంటే కర్పూరం కాలుతూ ఉండాలి. అది జ్వాలగా ప్రజ్వరిల్లటానికి కావలసిన కర్పూరం నువ్వవుతావా? అను 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 కాపలా ఉండేటి కోటకెవడని ఆగి పెడతాడనా? ఏమైనా నీ కోట కాపలా కాసే గులాంని కాదే నేను. నీ సూట్ కి హర్ రోజు పూజ చేస్తాను. అన్నో నువ్వు వేసిన ఎంగిల్ మెతుకులతో బతికేటోడిని. నువ్వు ఒక్కసారి అను మళ్ళా మంటల్లో దూకి ప్రాణం ఇడిచేస్తానన్నా. అవు నిన్న పార్టీకి రాకుండా కొట్టేవెందుకు? గదా అన్నా నువ్వు నవ్వినా నాకేం పరేషాన్ లేదనుకో. అసలు ఏమైందంటే ఒక్కటే మోషన్స్ అన్నా. బట్టలు బదలు చేసేయడానికి కూడా పుర్సట్లే. ఒళ్ళంతా చూసినావా గెట్లా జిక్కిపోయినా అది గ్యాస్. ఆశ అనేది లేనంత వరకు మనిషి సుఖంగా ఉంటాడు. అవు అన్నైపోదామని ప్రయత్నించావంటే మెనుగురు పురుగులా నువ్వు మాడిపోతావు. అన్నా మటన్ మార్కెట్ వాళ్ళందరూ వచ్చారు. ఎందుకు? దాన్ని పోలీస్ స్టేషన్కు మార్చారట. వాళ్ళని ధైర్యంగా ఉండమనండి, నేను చూసుకుంటాను, వెళ్ళండి. కాశీ, అక్కడున్న మటన్ మార్కెట్ మళ్ళీ సాగాలి. ఇంకో భయంకర దుష్మన్ తయారవుతున్నాడ్రా. ఇంకెవ్వడు మాడి మసి అవుతాడో జల్దీగా తెలుస్తుంది. ఏ బేవకూఫ్లు జబర్దస్తిగా సూట్ ఐరన్ చేసి రెడీ పెట్టండి. రై వస్తున్నారా? సుమా, నేను అభిని స్కూల్లో వదిలేసి పోలీస్ స్టేషన్కి వెళ్తాను. ఏయ్, అలా ఉన్నావేంటి? ఈ కాకి యూనిఫామ్, మీ నిజాయితీ చూస్తుంటే నాకు చాలా భయంగా ఉందండి. పోలీస్ స్టేషన్ ఇంట్లో ఉంటే భయం ఎందుకు? కమాన్ చేర్ అప్. లుక్, నాకు బోలెడు కంప్లైంట్స్ ఉన్నాయి, లేట్ అవుతుంది, వస్తా. కంప్లైంట్స్ ఏమైనా వస్తే సీరియస్ గా తీసుకోకండి. తెలిసి తెలియనట్టుగానే ఊరుకోండి. ఓకే ఓకే బాబా, అలాగే. నువ్వు నాకేదైనా స్వీట్ గా ఇస్తే నేను ఇంటికి క్షేమంగా వస్తా, లేదంటే అంత మాట అనొద్దు. ఆహా, ఎంత స్వీట్ గా ఉంది. వెళ్తాను. వెళ్ళొస్తాను అనండి. యు ఆర్ టూ సెంటిమెంటల్. వెళ్ళొస్తాను. బాయ్ బాయ్. ఏడ్రా, ఏ ఇన్స్పెక్టర్ లేడేంటి? ఏం కంగారు పడకండి, ఊళ్ళో వాళ్ళు మిమ్మల్ని ఉతికేస్తారని గేట్లు మూసాను. ఆయనకి హింసాగాండి అంటే విసిగెత్తుందండి. ఏడీ మీ ఇన్స్పెక్టర్? అదిగో మీ వెనకాలే ఉన్నారుగా. ఏయ్, మీ అందరినీ ఏరియాకి పోస్ట్ చేసింది ఎవరు? గవర్నమెంట్ అంటే సర్కార్, అంటే జనం, అంటే నమ్మకం, అంటే విశ్వాసం, అంటే అధికారులు, అంటే పోలీస్, అంటే నీట్నెస్, అంటే లా,
అంటే రాబందుల్లా దోచుకు తింటున్న కిరాయి గుండాలను రిమాండ్లో పెట్టి మక్కెలిరిచి కుక్కల్లా చేసే లాకప్. ఇక్కడి నుంచి వెళ్ళడానికి నీకెంత కావాలి? కష్టపడి సంపాదించిన డబ్బు నీ స్వార్జితం ఒక్క పైసా అయినా చాలు. తక్షణం నే వెళ్ళిపోతాను. లేదా నీ జీవితంలో ఒక్కసారైనా చట్టాన్ని మీరలేదని, నేరం చేయలేదని, అత్యాచారాలు తెలియవని నిన్ను కన్న నీ తల్లి నెత్తి మీద ప్రమాణం చేసి చెప్పు. వెళ్ళిపోతాను. ఆన్సర్ మీ. కెన్ యు డూ ఇట్? నీచుల్లా నికృష్టుల్లా జీవించే మీలాంటి కసాయి వాళ్ళు అది చేయలేరు. అందుకే మీకు సమాధులు కట్టడానికి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ చట్టం లేదు, అది శవం అయిపోయింది. మా చేతుల్లో శవమైపోయేది మీ అన్నయ్యేరా. చట్టం చావదు. అదెప్పుడూ పోలీసుల పిడికిట్లో సురక్షితంగా ఉంటుంది. ఆ సంగతి చెప్పు మీ బసవన్నకి. అన్నా, ఎందుకో రమ్మన్నారట? ఈ ఊళ్ళో ఏ కొమ్మ కదిలినా, ఎక్కడ గాలి వీచినా నాకు తెలుస్తుంది. కానీ నాకు తెలియకుండా ఎవడో కర్ణుడు కొత్తగా పుట్టేట. కర్ణుడే అయితే వాడు మీ పక్కనే ఉండేవాడు. వాడు మీరిచ్చిన లిస్టులో ఉన్న కుర్రాడు అర్జున్. ధర్మం న్యాయం అని నీతులు వల్లిస్తూ కుప్పిగంతులేస్తున్నాడు వాడు. ఏ పని లేకుండా తీరుబడిగా ఉన్నాను. వాడొస్తే ఆడుకుంటాను. బై ఆల్ మీన్స్ సార్, వాడిని రమ్మంటాను. హలో మిస్టర్ అర్జున్, కమిషనర్ స్పీకింగ్ హియర్. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటి గొడవంతా? మటన్ షాప్లను ఎత్తిపారేసి పోలీస్ స్టేషన్ పెట్టావట? అక్కడంతా మోసం సార్. లూఠీ ముఠాని కలుపు మొక్కల్లా ఏరేసి లాఠీతో రక్షించాను సార్. నీకెందుకు ఆ పనులని? మేము చచ్చామనుకున్నావా? చస్తే హాయిగా ఉండేది. దుఃఖంలా ఉన్నారే, అదే బాధ. అర్జున్ అని నేననడం లేదు సార్, జనం. నువ్వు అన్నగారిటిరా, నీతో మాట్లాడాలి. ఎవరు? మీరా వాడా? ఎవరైతే వస్తావా రావా? వాడికి కోర్టు ఉరిశిక్ష వేస్తే చస్తాడని అడగండి, లేకపోతే మీరే చంపుతారా? అప్పుడొస్తా శవాన్ని మోయడానికి. మిస్టర్ అర్జున్, హద్దు మీరు మాట్లాడుతున్నావు. ఆయన దయవల్ల నీకు ఉద్యోగం వచ్చింది, మర్చిపోకు. కరెంట్ నీటిలోంచే పుట్టిన నీటికి దానికి చుక్కెదురనే తెలియదా? తెలియకపోతే అన్ననే అడగండి. దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ మిస్టర్ అర్జున్. కమిషనర్, కీప్ ద ఫోన్ డౌన్. అన్నవాడు కొంచెం మొండిఘటం. ఐ సే కీప్ ద ఫోన్ డౌన్. వాడిని ఎలా రప్పించాలో నాకు తెలుసు. యు మే గో. కాశీ అన్నా, వాడికి పెళ్ళయిందా? ఒక కొడుకు కూడా ఉన్నాడని విన్నాను. గెట్ హిమ్. బాబీ, ఇలా వచ్చావేంటి? అభి కనిపించడం లేదు. ఆయన ఎక్కడ? ఆయన ఏదో కేసు పని మీద పక్క మీద వెళ్ళారు. బాబీ, ఎరా నువ్వు పెద్ద రౌడీ అనుకున్నావరా? ఏమైంది? ఈ ఉద్యోగం వద్దు వద్దని ఏడ్చాను, విన్నారా? నా కొడుకు బలయ్యాడు. ఏమైందో చెప్పు. అంత ఈ కాకి డ్రెస్ వల్లే, ఈ కాకి డ్రెస్ వల్లే, ఈ కాకి డ్రెస్ వల్లే. బాబీ, బాబీ, ఏం జరిగింది? అభి స్కూల్లో లేడు. ఎవరో ముగ్గురు వచ్చి ఎత్తుకెళ్లారట. అభిని గురించి నువ్వేం కంగారు పడక. నువ్వు ఇంటికి వెళ్ళు, నేను వాడిని తీసుకొస్తా. వద్దు, వెళ్ళొద్దు. ఈ ఉద్యోగం మానేస్తే చాలు, వాడిని వదిలేస్తారు. వాళ్ళెవరు? నువ్వు చూసావా? బెదిరించారా? లేదు, నాకు వాళ్ళెవరో తెలీదు. నేను ఉద్యోగం మానేస్తే అభిని వదులుతారని ఎలా అన్నా? అలాగే అంతా బ్లాక్ మెయిల్ చేస్తుంటారుగా. అవన్నీ మేలు, గూడ్స్ రైలు బాబీ. ఇది అలాంటిది కాదు, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. నువ్వు నిజం చెప్పకపోతే వాళ్ళని ఎలా పట్టుకుంటాం? ఎలాంటి ఎక్స్ప్రెస్ అయినా పట్టాలు తప్పితే యాక్సిడెంట్ అవుతుంది. బాబీ,
ఏం జరగదు, దిగులు పడకు, మేమున్నా మాతోరా. ఆమెకు పర్సనల్ బాడీ గార్డ్స్ కాదు, లీవ్ హర్ అలోన్. అది కాదు సార్ బాబీ. షట్ అప్. ఏయ్, గెట్ ఇంటు ది జీప్. నువ్వు నా భార్యవి, నన్ను ఎంకరేజ్ చేయాలి కానీ డిస్కరేజ్ చేయకూడదు. ఇకపైన లైఫ్ లో ఏం జరిగినా యూ హ్యావ్ టు ఫేస్ ఇట్ అలోన్. ఏమిటి నీ పేరు? అభిమన్యు. నేను వాడి తండ్రిని, అర్జున్. వీళ్ళు నా అన్నదమ్ములు, ధర్మ భీమ నకుల సహదేవులు. ఇంకేం కావాలి? మీ 5గురు ఒకే తల్లి బిడ్డలా? ఈ కలికాలంలో కుంతి ఎక్కడ దొరికింది? ఆనాడు పుట్టింది కుంతికి, ఈనాడు భారతమాతకి. నన్ను చూడాలి చూడాలి అని రావణాసురుడిలా రంకలేస్తున్నావుటగా. ఏం చేస్తావో చెయ్యి, లేదా నా కొడుకు చేతికి కొరడా ఇస్తే నీ తాటలు చేస్తాడు. ఏయ్, కొట్టానంటే పుచ్చకాయలా పుచ్చ పగిలిపోతుంది. మీ అన్నింకా బతికుండాలంటే విసిరి పారేసిన ఎంగిలి విస్తరాకులావో మూలండు. ఒళ్ళు మరిచి నిప్పుతో చెలగాటమాడితే నామరూపాలు లేకుండా నువ్వు మసైపోతావు. ఏమయ్యా, నువ్వే నా అన్ననే పేరుతో అందరినీ బొంగరాల్లా ఆడిస్తున్నది? ఏయ్, బొంగరాల్ని ఆడించే తాడు నీ దగ్గరుంటే నీ భరతం పట్టే లాఠీ నా దగ్గరుంది. చిచి, ఒక చిన్న కుర్రాన్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చావే, సిగ్గులేదు నువ్వు చేసిన పనికి? ఏ, నా కొడుకుని ఎత్తుకొస్తే నీకు లొంగిపోయి దాసోహం అవుతాననుకున్నావా? నాకున్నది కర్తవ్యం అనే కాకి డ్రెస్, ధర్మం అనే లాఠీ, న్యాయం చట్టం అనే 2 కళ్ళు. నా జీవితంలో నీకు తల వంచను. ధైర్యం ఉంటే కాల్చు నా కొడుకుని, నా కళ్ళెదుటే కాల్చు. ఏం దమ్ము లేదా? నీ పేరు వినగానే గజగజలాడుతూ ఎవరు దాసులవుతున్నారో వాళ్ళందరి చేత నీ మహాన ఉమ్మేయించి నీ శవాన్ని రాబందులకి ఎరగా వేయలేదో నేను తెలుగు తల్లి ముద్దు బిడ్డనే కాను. నీకు కలేజా ఉంటే నా కొడుకుని కాల్చేసి డెడ్ బాడీ పంపించు. వాణ్ణి దహనం చేసి భవిష్యత్ మహాభారత గాథని నీ చేత రాయిస్తాను. ద్రౌపది చీరను నీకు కడతాను దుర్యోధన, నీకు కడతాను. ఈ దుశ్శాసనుల చేత ఓడదీయిస్తా. ఓకే అభి, ధైర్యంగా ఉండు. గుడ్ నైట్. దాదా 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 అన్నకి ఆ కొత్త ఎస్ఐకి ఫైటింగ్ అట, అంటే అన్నగారు అయిపోయినట్టే. దాదా సూట్ రెడీ చేయమంటారా? ముంగట ఎవ్వడు ఎవరిని ఫైటింగ్లు ఖతం చేస్తాడో చూసుకొని అప్పుడు సూట్ రెడీ పెట్టండి.
పోట్లాటనేది నాకు వాడికి మధ్య నువ్వెందుకొచ్చావురా దొంగ నా కొడక? దొంగ నా కొడక, లుచ్చా నా కొడక, లోఫర్ నా కొడక, బేవకూఫ్ నా కొడక గట్లని ఎన్నైనా తిట్టి తూ అని ఉమ్మేయన్నా మనకేం బేజారులే. కానీ నేను కాపాడిన కీర్తి మాత్రం మందేగా. నే చెప్పుతో కొడితే బుద్ధి వస్తుందో తెలియదు. నాకు తెలిసినంత వరకు నువ్వు బాట వేసుకో కాదే హాంకాంగ్, బ్యాంకాక్, సింగపూర్ గస్మంటి దండ కొట్టు ఎవ్వరికి తెలియదు. ఏమంటే శబ్దం రాదు కాదే. నీకు సిగ్గు పరువు మర్యాద ఏమీ లేవురా, వెళ్ళు. వస్తానా? కాశీ, అర్జున్ చూసేద్దాం మనం. మిస్టర్ అర్జున్, ఈ ఏరియాలో అన్నను ధైర్యంగా ఎదిరించి పోట్లాడింది మీరొక్కరే. మోసంతో గెలిచాడు, లేదంటే వాడు చనిపోయి 3 రోజులయ్యుండేది డాక్టర్. అయినా వాడి జీవితంలో నా చేతుల్లోంచి తప్పించుకోలేడు. వాడి చావుకు ముహూర్తం నేనే పెడతాను. చాలు. హౌ ఇస్ హీ డాక్టర్? ఈజ్ ఓకే. ఆయన్ని రేపు డిశ్చార్జ్ చేస్తాం. గుడ్. తొందరగా అర్జున్ కోలుకుంటే ఎవరు మగాడనేది 10 మందికి ప్రూవ్ అవుతుంది. సెండ్ ద బిల్స్ టు మీ. నో నీడ్ ఆఫ్ ఇట్. రక్తం తాగే రాక్షసుల చేత రక్తదానం చేయించుకోవడానికి గవర్నమెంట్ ఇంకా దిగజారలేదు. కీప్ యువర్ బ్లడీ మనీ విత్ యువర్ సెల్ఫ్. మొన్న జరిగిన సంఘటన నాకు తెలియకుండా జరిగింది. నా తప్పేం లేదు. బట్ వీఆర్ స్టిల్ ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్. గెట్ వెల్ సూన్. సానుభూతి వాక్యాలతో సాఫ్ట్ అవుతానుకుంటే అది నీ భ్రమ. అయినా ఉంచుకుంటాను. నీ జ్ఞాపకానికి కాదు, నీ ఆహ్వానానికి కాదు. ఈ పువ్వులు వాడిపోయేలోగా నీ ఆయుష్ పూర్తవుతుంది. ఆ రోజు నీ శవం మీద ఉంచుతాను. ఐ మీన్ టు సే కరప్టెడ్ డెడ్ బాడీ. ఇంత జరిగినా ఎస్ఐ గాడి తలతెక్కి ఇంకా తగ్గలేదంటే వాడి వెనక ఎవరో ఉండే ఉంటారు. వెనక ఉన్న వాళ్ళను నా కళ్ళ ముందుకు తీసుకొచ్చే టైం వచ్చింది కాశీ. మీరు ఊహనండి. అదను చూసి ఎరవేస్తే చేప దానంతటదే వల్లో పడుతుంది. దెన్ డూ ఇట్. అరే, తాళం వేసిందంటే. మిస్టర్ కుమార్ సార్, మా ఆవిడ ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? మేనత్త గారింటికి వెళుతున్నానని మా ఆవిడతో చెప్పిందట. తాళాలు. ఎందుకు? మీరు పోలీసు ఉద్యోగం చేయడం వాడికి ఇష్టం లేదట. అందుకు. ఎందుకు సార్ పెళ్ళాన్ని బాధ పెట్టే ఉద్యోగం మీకు? ఇదేమిటి గురు ఈ కోపాలు? దీనికి ఏదైనా మంచి మార్గం చూడాలి. మార్గం లేదు. హాయ్, ఇవాళ పెళ్లి రోజు. నా తప్పులన్నీ క్షమించి ఒక ముద్దివ్వవే ముద్దు గుమ్మా. రైట్ రైట్. ముచ్చటైన ముద్దు గుమ్మ ముద్దులేవే సుందరి, ఒకటే కోరుంది ఇమ్మని. రంభా ఊర్వశులు ఇంద్రునకే కానుకగా ఇచ్చనే. విశ్వామిత్రముని మేనకకు కొసరి కొసరి ఇచ్చనే. చక్కనైన కెంపు రోజా, చక్కనైన కెంపు రోజా, నన్ను మెచ్చి సంధ్య పొద్దు ఒక్క ముద్దు ఈరాదే. అందమైన సన్నజాజి ముద్దులిచ్చు సుందర, రోజా కోరుకుంది రమ్మని. సినిమా స్టారులు వెన్నెతెరల పైన కిస్సులియరే. అయ్యో పల్లె నుంచి ఢిల్లీ వరకు కుళ్ళిపోయే ఇండియా. చోటు చూసి అడగమంటా
ముచ్చటైన ముద్దు గుమ్మ ముద్దులీవె సుందరి ఒకటే కోరుకుంది ఇమ్మని నీలు పండేను అందమంత నాకది దీపావళి నిన్నే కోరేను ముసులాట నీతో ఉండాలని నీలు చూడాలి వాగులాగా రేగే నా ప్రేమని అయ్యో నా దగ్గరేమీ లేదు అంతా ముందే ఖాళీ ఏమయ్యే ఎటుపోయే సినిమాలో సెన్సార్ అయింది కొంట చిన్నవాడు నిన్ను దోచుకుని వెళ్ళాడా అందమైన సన్నజాజి ముద్దులెచ్చు సుందరా రోజా కోరుకుంది రమ్మని వజ్రం ఒకటి ఇచ్చినాను ముత్యమునే తెచ్చినాను ముద్దు ఒకటి దక్కలేదు మామా ముత్యమంటే చిన్నదాన్ని పువ్వులాంటి చూపుదాన్ని ఇప్పుడింక నీకు చిక్కనమ్మా కమ్మనైన వేళలో నా మాటలింక చాలు చాలు ఆశలన్నీ తీర్చవేళకమ్మా అందమైన చిన్నవాడు నన్ను ముద్దులడిగినాడు పాపటేల చాటు చేరవమ్మా ఎందుకంట వాదులాట డబ్బమింక చాలునంట ముద్దు కోరి సద్దు చేసి వచ్చినాను నీకు జంట అందమైన సన్నజాజి ముద్దులిచ్చు సుందరా రోజా కోరుకుంది రమ్మని సినిమా స్టారులు వెండి తెరల పైన కిస్సులియరే అయ్యో పల్లె నుంచి ఢిల్లీ వరకు కుళ్ళిపోయి ఇండియా చోట చూసి అడగమంట పగలు వద్దు ముద్దు మాట మసక వెలుగు రాత్రిరేల నన్ను ముద్దు కోరమంట ముచ్చటైన ముద్దు గుమ్మ ముద్దులీవె సుందరి ఒకటే కోరుని ఇమ్మని దేనికి వరి ఒకటి సార్ అంతా సెటప్ చేసి పెట్టాం వాళ్ళని అడ్రస్ లేకుండా చేద్దాం హలో పార్ట్నర్, నువ్వే దారిలో వచ్చావో అదే దారిలో నేను వచ్చాను. ఇక్కడ నేనే ఇక కొత్త ఎస్ఐ. చారలు పెట్టుకున్నంత మాత్రాన పిల్లి పులి అవ్వడం సాధ్యం కాదు. నేను పులిని కాబట్టే వేటాడడానికి వచ్చారా బచ్చా? నీకెంత బెండు తీసినా మళ్ళీ వస్తూనే ఉన్నావు. ఎందుకంటే మంటల్లో కాలే ఇనప కడ్డీవి నువ్వు. నీరు పోస్తే గాని చల్లబడదు. ఇంకా అది గట్టి పడుతుంది కూడా. ఈసారి కొలిమిలో పెట్టి గట్టిగా కొడితే వంకరా ఉండదు, సొట్టలు ఉండవు. చెప్పినట్టు వింటావు.
శకునికి చాణక్యుడికి నువ్వు తీసిపోవని నాకు తెలుసు కనుకనే వీణ్ణి ఇక్కడికి పంపాను. వెల్ డన్ కమిషనర్, వెల్ డన్. డమ్మీ పోలీసుల్ని తెచ్చి నన్నే ఎదిరించాలనుకున్నావా? ఎదిరించి రేపు సాయంకాలం వరకు నీకు టైం. నిన్ను మేం చంపం, జనం చంపుతాం. సార్, ఏం చేద్దాం? లెట్ us face the truth. ఏం అధైర్యపడద్దు. మీ ప్రాణాలకు ఎలాంటి అపాయం రాదు. మీకు సెక్యూరిటీ ఇచ్చే పూజ మాది. సార్, మా ప్రాణాల కంటే మాకు మీ ప్రాణమే ముఖ్యం. మీరిప్పుడు బయటికి వెళ్తే వాళ్ళు చంపకుండా వదలరు. మీ బదులు మేం వెళ్తాం. ఏ శిక్ష అయినా అనుభవిస్తాం. మీ మంచితనానికి నీ కృతజ్ఞుణ్ణి. ఏ మనిషి అయినా తన స్వార్థం కోసం ఏం తప్పు. ఐ వాంట్ టు సర్వ్ మై నేషన్ టిల్ మై డెత్. లుక్, ఎనీథింగ్ మే హ్యాపెన్ టు మీ. ఈ ధర్మయుద్ధంలోనే ఓడిపోవచ్చు. ఈ ధర్మదేవతని నీకు అప్పగిస్తున్నాను. ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత. బెస్ట్ ఆఫ్ లక్ సార్. థ్యాంక్ యూ. అర్జున్, ఆయన తిన్నగా సింహం గుహలకు వెళ్తున్నారు. వారికి ఏం జరగకుండా మనం కనిపెడుతూ ఉండాలి. దేవుడు రచిస్తాడు. ఒక కసాయివాడిలా మీరు బిహేవ్ చేస్తారనుకోలేదు. మీ మొహం చూడడానికి అసహ్యంగా ఉంది. సిగ్గులేదు నా ముందు యూనిఫామ్లో నిల్చోవడానికి? అయినా మీరు ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యింది ఇలాంటి ఫూలిష్ పని చేశారేమిటి? ఏం మాట్లాడకుండా నిల్చున్నారే? ఆన్సర్ మీ. ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ క్రిమినల్. అధికారులు క్రిమినల్స్ ముందు సంజాయిషి ఇచ్చేంత దౌర్భాగ్య స్థితికి ఈ దేశం దిగజారలేదు. భారతీయుడిగా పుట్టడం నా అదృష్టం. నా మాతృదేశ సేవకి అంకితమవుతాను. అదే నా లక్ష్యం. వాళ్ళు దేశద్రోహులు. యు సెండ్ దెమ్ అవుట్. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేవుడే వచ్చి చెప్పినా వాళ్ళు వెళ్ళరు. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి ఏం చేస్తున్నావు? వాట్స్ ఆల్ దిస్? వాట్ ద హెల్ యు ఆర్ డూయింగ్? అవినీతి చదలు పట్టిన ఈ అధికార వ్యవస్థని మన చట్టం రక్షించలేక నిర్జీవమైనందుకు
నేను కప్పేశాను. నా ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్. రెడీ. నన్ను ఏ ప్రశ్నలైనా అడగచ్చు. మిస్టర్ వర్మ, మీకు అహం ఎక్కువైంది. ఈ హంతకుడి కంటేనా? చెప్పండి సార్, చట్టానికి వీడు చుట్టమా? మిస్టర్ వర్మ, ఆ వర్మే ప్రభంజనంలా మారాడు. ఆ వర్మే సంజాయిషి అడుగుతున్నాడు. ఆ వర్మే ధర్మం, న్యాయం, నీతి ఎక్కడని నిలదీస్తున్నాడు. ఆ వర్మే ఈ కబంధ హస్తాల్లో చిక్కుకుని కొనవూపిరితో ఉన్న చట్టాన్ని బ్రతికించాలన్న పవిత్ర లక్ష్యంతో సుడిగాల్లా లేచాడు. నేను ఉద్యోగం ఇచ్చిన కుర్రాడు ఎవరో కాదు. కైకేయి కారణంగా ఆనాడు శ్రీరాముడు అడవులకు వెళ్ళినట్టు ఏ నేరం చేయకపోయినా అధికారుల అత్యాచారాలకు గురై మన వల్ల శిక్ష అనుభవించాడే ఆ కుర్రాడు. చీకటిని పోగొట్టి వెలుగునివ్వాలనుకున్న కాంతికిరణం సంఘాన్ని దోచుకునే స్వార్థపరులకి బుద్ధి చెప్పడానికి చిత్తశుద్ధితో ప్రయత్నించాడు. దేశద్రోహులందరినీ ఉరితీయించాలనుకున్నాడు. మన బాధ్యతలన్నీ స్వయంగా వాడు తీసుకున్నాడు. దానికి వాడికి ఏం దక్కింది? అవమానాలు, దెబ్బలు, చెరసాల. మీరంతా రక్షక భటులా? ఎవరికి? టు హోమ్? ధనవంతులక, మంత్రులక, వాళ్ళ బిడ్డలక, సంఘ విద్రోహులక? మీకు ధైర్యం లేకపోతే నాతో చెప్పండి. ఆ బెల్ట్, ఆ క్యాప్, ఆ లాఠీ నాకివ్వండి. ఈ రాక్షస రాజ్యాన్ని రామరాజ్యంగా మారుస్తాను. అదర్వైజ్ డోంట్ కాల్ మీ అర్జున్ అండ్ దిస్ కంట్రీ యాస్ ఇండియా. ఓకే? దేశ సౌభాగ్యానికి కంటకులైన వాళ్ళని బంధించాలనుకున్నాడు. దుష్ట సంస్కృతికి చర్మగీతం పాడాలనుకున్నాడు. మనుషులు గొర్రెలుగా మార్చే ప్రభుత్వాన్ని మార్చాలనుకున్నాడు. ఇవన్నీ మీరు నేరాలంటే, మమ్మల్ని మీరు నేరస్తులంటే, ధర్మాన్ని కోరే వాళ్ళందరినీ నేరస్తులన్నట్టే. మేము చౌకైనా సిద్ధమే, కానీ శిక్ష అనుభవించడానికి కాదు. వీఆర్ ఆన్ డ్యూటీ అండ్ వై విల్ డూ అవర్ డ్యూటీ. యు ఆర్ సస్పెండెడ్. టేక్ అవుట్ యువర్ యూనిఫామ్. ఖైదీ డ్రెస్సు మీకు తొడిగి మిమ్మల్ని నేను లాకప్ లో తోయించేదాకా ఈ యూనిఫామ్ తీయను. I will throw you all in real lockup for a better tomorrow. Goodbye. నమస్తేనా, ఇల్లు మళ్ళా గుడ్ బై. తప్పకోండి సార్. సార్, కమిషనర్ సార్. ఎందుకు వచ్చారు మీరు? నేను అడిగి ప్రశ్నకి కరెక్ట్ గా జవాబు ఇవ్వండి. ఎస్ ఆర్ నో. లేదంటే మీకిదే ఆఖరి భోజనం అవుతుంది.
ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని చంపేసిన హాయిగా కూర్చుని భోంచేస్తున్నారే, ఇక ముందు ఇంతేనా? కాదు. అంటే నాకు హంతకుడు ఎవరో తెలిస్తే తప్పకుండా అరెస్ట్ చేస్తాను. అన్న అరెస్ట్ చేస్తారా? అన్న ఆయనే అంటానికి ఆధారం ఏమిటి? వాడే చేస్తారా? చూడండి, ఆయన ఒక విఐపి. సరైన ఎవిడెన్స్ లేకుండా యాక్షన్ తీసుకోలేము మేము. వాళ్ళింత పనికి తెగిస్తారనుకోలేదు. వాళ్ళని చాలా తక్కువగా అంచనా వేశాం మనం. ఇక సర్వనాశనం కావాలా ముఠ, అది నా చేతుల్లో. మారణ హోమం జరగాలి. నేను బ్రతకలేను. నా దారి నేను పోతాను. నన్ను పోనివ్వండి. నేను నీ కూతుర్ని కాదు, నువ్వు నాకు తండ్రివి కాదు. మీ కూతురు చచ్చిపోయిందనుకోండి. సుమా, నేను నీ కూతుర్ని కాదు, నువ్వు నాకు తండ్రివి కాదు. నేను నీ కూతుర్ని కాదు, నువ్వు నాకు తండ్రివి కాదు. నేను నీ కూతుర్ని కాదు, నువ్వు నాకు తండ్రివి కాదు. నా మాట వినండి. మీకు పుణ్యం ఉంటుంది. మీ కాళ్ళు పట్టుకుంటాను. వెళ్ళదు. అన్నా, ఏమైందన్నా? ఎందుకు నవ్వు? అన్నా, కాశీ, ఆత్మీయులందరినీ పోగొట్టుకొని అనాథనయ్యాను. దేవుడిచ్చిన శాపం అది. ఇన్నేళ్ల తర్వాత నా శాపానికి విముక్తి కలిగింది. ఏమిటన్నా? చెప్తాను. ఇంతకాలం నే వెతుకుతున్న మేలిముత్యాన్ని ఆ ఇంట్లో చూశాను నేను.
నీకు కనపడలేదా సుమా? మనసుమా? సుమా, నేనమ్మా మీ డాడీని వచ్చాను. తలుపు తెరువమ్మా. మీరెవరో నాకు తెలియదు. నాకు తల్లి తండ్రి ఎవరు లేరు. సుమా, దయించి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నా భర్త వస్తే అపార్థం చేసుకుంటారు. ఉన్న అపార్థాలని తొలగించడానికి నేను వచ్చింది. మీరెంత చెప్పినా వినిపించుకోరు. ఏం ప్రయోజనం ఉండదు. ఆనందంగా బతుకుతున్నాను. ఆనందాన్ని పాడు చేయొద్దు ప్లీజ్. దయించి వెళ్ళండి. అభి, మీ అమ్మ రానంటోంది. చాక్లెట్ ఇస్తానని నాతో వస్తావా? రా. నువ్వింత మోసం చేస్తావు అనుకోలేదు బాబీ. భీమా, నకులా, రై ధర్మతో చెబుతావు రండ్రా. అందరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఆయన అడిగితే ఏం చెప్పరు? అందరం చచ్చిపోయామని చెప్పు. పదండ్రా. అయ్యో, ఎక్కడికి వెళ్తున్నారు? వెళ్ళకండి. మనం ఏం చేయాలో ఏం తోచడం లేదే. తోచడానికి ఏముంది? వాడిది రామాయణం, మనది మహాభారతం. అంటే వాడికి వనవాసం, మనకి యుద్ధం. ఆ కమిషనర్ ఆశయాన్ని పూర్తి చేయాలి. అంటే ఇక అర్జున్ని కంప్లీట్ గా మనం వదిలేయాలా? మనం వదలకుండా ఉంటే వాడంతటా వాడే దూరం అవుతాడు. వాడు వెళ్ళనట్టయితే వాడి మామగారు వచ్చి లాక్కెళ్తాడు. దాంతో అందరం వాడిని అన్నాని పిలవాలి. అంతకంటే మనం చావడం బెటర్. ఏమంటారు? వద్దొద్దు. నమస్కారం. నమస్కారం అన్న. నమస్తే. సుమా, సుమా, నేను ఇక్కడున్నానండి. కళ్ళు తుడుచుకుంటున్నాయంటే ఏడ్చావా? నేనెందుకు ఏడుస్తాను? ఉల్లిపాయలు తరుగుతుంటే కళ్ళ వెంట నీళ్ళొచ్చినాయి అంతే. మీ మరుదులేరి కనపడడం లేదు. పైన ఎందుకు అలా తొందరపడతారు? వాళ్లే వస్తారు. మీరు ముందు ఫోన్ చేయండి. వాళ్ళు మీకోసమే వెతుకుతూ ఉండొచ్చు. సరే, నేను వెళ్ళి చూసొస్తాను. వాళ్ళు వస్తే ఇక్కడే ఉండమను. వాళ్ళు వస్తారంటారా? అలా అంటావెందుకు? కడుపులో నకనకలాడితే శ్రీమద్రమారమణ గోవిందో హారి అంటే ఊడిపడతారు. వస్తాను. నమస్కారం అన్న. నమస్కారం. నమస్కారం. ఇదేంటి? నమస్కారం అన్నా. ఏంటి? ఏమన్నా? నమస్కారం అన్నా. నన్ను ఏమయ్యా, ఇన్నాళ్ళు అర్జున్ అంటూ పిలిచేవాడివి, ఇవాళ కొత్తగా అన్నంటావేంటి? నేను ఆ బసవన్నకి బంధువునా? చూడు, అర్జున్ అని పిలిస్తే చాలు. అలాగే. రే నకులా, ఎక్కడ చచ్చారా? రారా ఇలా. ఆగరా. ఆగమంటుంటే పిక్ పాకెట్లా పారిపోతావేంట్రా? అయ్యో, నాకే తెలీదు. వదిలిపెట్టన్నా. అలే వాడరా, మీకోసం ఎతుకుతున్నా. ఇంటికి రాకుండా ఇక్కడేం చేస్తున్నారు? రే భీమా, ఎక్కడికి రా? దేశ సేవ కోసం, నీ తోడు లేకుండా. ఏమంటున్నా? ఫ్యాక్ట్. అదే మేం చెయ్యాలనుకుంది, చెయ్యాల్సింది, చెయ్యబోయేది. ఆవేశంగా మాట్లాడకరా. అర్థమయ్యేట్టు చెప్పు. అర్థం కాకపోవడానికి ఏముందిరా? నీ బండారం అంతా బయటపడిందిగా. వదులు, నువ్వు ఉండు. అర్జున్, విరోధులుగా మనం తయారవడానికి ముందే ఇట్స్ బెటర్ టు పార్ట్ యాజ్ ఫ్రెండ్స్ అని మేము అనుకున్నాం. బట్ వై? ముందు ముందు నీకే తెలుస్తుంది. కారణం చెప్పడానికి ధైర్యం లేదా? హిమ్మత్లే కాదు బాయి, చెప్పేదానికి నోరు రావడం లేదు. మళ్ళా ప్రాణ స్నేహితులాటోళ్ళు ఒక్క దోస్తు కోసం ప్రాణం ఇచ్చేటోళ్ళు ఉంటారు. ఎందుకో తెలుసా? జిందగీ మే దోస్తి బహుత్ పవిత్ర హై. అయినోళ్ళు పరేషాన్ అవ్వకూడదు కనుక గన్కే వీళ్ళేం చెప్పడంలే.
నాకేం అర్థం కాలేదు. అర్థం కాకుండానే ఇంత పరేషాన్ అవుతావు. అసలు అర్థమైతే ఇంకెంత పరేషాన్ అవుతావు అది ఫీల్ చేస్తానా. ఇందులో ఏం రహస్యం లేదు బిడ్డ, వెరీ సింపుల్. అదే గస్మంటి మామగారు దొరికేదానికి ఎంత పరేషాన్ అయి ఉంటావు ఏం కాదు. అవు మామగారా? ఎవరా మామగారు? నువ్వు అన్నా అన్నా బస్వానా అంటుంటావే ఆయనే. నీ భార్య ఆయనకి సొంత కూతురు బిడ్డ. ఊతో మాలూమే మేరేకు. గది అనాథ్నని నీతో జూట్ చెప్పి నిన్ను మోసం చేసింది నైనా. గస్సలు నువ్వు కావాలని పిల్లాడిండు, నిన్ను వంచాలని పిల్లాడిండు నాకేం తెలియలే. కానీ నువ్వు బడియా లాకప్ లో డమాల్. నువ్వు బాక్సింగ్ లో కొడుతుంటావే పంచి, గది తిరిగి నీకే ఇచ్చింది హుషార్లడికి. తను ఓడి గెలిచింది, నువ్వు గెలిచి ఓడినవు. కాలే నాగు జగ్గు జల్దిగా షూట్ రెడీ పెట్టండి. ఎందుకన్నా? నీకు వేసి పెళ్లి చేసి ఊరేగించేదానికి. ఏమిటి తాత ఈవేళ సడన్ గా సూట్ కావాలంటున్నారు? ఒక ముందాలోచనతో కొత్తగా చెట్టేసి వచ్చిన. గది తులసి చెట్టు కాదు వై, తుమ్మ చెట్టేసినం వల్ల గదికి ముళ్ళు ఉంటాయి. నిల్చుకుంటే నీడ ఉండదు, కూర్చుంటే కుయ్యో మొర్రో. దురదృష్టం వల్ల అది రావి చెట్టు అయితే జనమంతా పూజలు చేస్తారే. ఒకేలా రావి చెట్టు అయినా నేను నాటింది ఇంటి ముంగట కాదు వై, ఇంటి లోపల. గదివాని మనసులా తన పెళ్ళాం ధోకా చేసిందని గుస్సా చేసి ఎగిరి పడుతూ రోసంతో ద్వేషంతో ఎస్ఐ గాడు ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడు? అన్నని సేవం చేసి పారేస్తాడు. అప్పుడేమైతారు మిగిలిన వాళ్ళందరూ? ఇప్పుడేమిటండి ప్రాక్టీసు? నువ్వు అన్న కూతురు అని తెలిసింది. ఆన్సర్ మీ. నువ్వు ద్రోహం చేసింది నమ్మకం, విశ్వాసం, న్యాయాలకి కాదు. నువ్వు మోసంతో కట్టేసింది మొగుణ్ణి కాదు, చట్టానికి, సమాజానికి కొత్త రూపాన్ని ఇవ్వాలనుకున్న ఒక ఆదర్శవంతుణ్ణి. ఎస్, హింస, అత్యాచారాలంటే ఎరుగని దేశాన్ని నా అభికి చూపించాలనుకున్న కలలన్నీ చెరిపేశావు. నా కొడుకు నువ్వు లాకప్లో వేశావు. మై సన్ ఈజ్ ఇన్ యువర్ లాకప్. దీనికి నేను ఒప్పుకోను. ఐ విల్ నెవర్ అలౌ దిస్ టు హ్యాపన్. కమ్ ఆన్. సుమా, ఇక్కడ శాంతి, సహనం, నీతి, న్యాయం, ధర్మం ఉన్న నా ఇల్లుంది. అక్కడ హత్యలతో, రక్తపాతంతో కట్టిన నీ పుట్టిల్లుంది. నీకు ఐశ్వర్యం, అంతస్తు కావాలో లేక మానవత్వం కావాలో తేల్చుకో.
ఇవే మకరందాలే కురిసెనే కోటి సుమాలే గతాలలో సాగిన కలలు నేడేవో చెలి కోరె నీదరి ఇవే ఇవే మకరందాలే కురిసెనే కోటి సుమాలే సరాగాల ఊహలు మళ్ళీ పల్లవించవా చిందులేయవా కలలన్నీ కలిసి పాడెను పల్లవి సొగసరి నీ జతలోన ప్రతి పలుకున కమ్మని ఆశలు చిగురులు వేసెను చల్లని నీ ఒడిలోన ఎనలేని పూల స్వరాలు పలికించే నాకి దూరములా తీయని అనురాగాలే తీరేనా పదే పదే చూపులు కలిసి నీలో నాలో ఊహలు తెలిసి చిందించని నాడే నాలో తేనె పాటలు చిగురుటాశలు ఇవే ఇవే మకరందాలే కురిసెనే కోటి సుమాలే సరాగాల ఊహలు మళ్ళీ పల్లవించవా చిందులేయవా మనసున కదలాడే వెన్నెల గారాలన్నీ చెరిగేనా ఈనాడే హృదయాన పండిన తీయని నా చెలిగాథలు వినలేనా ఈనాడే అంతులేని ఆశల వెలుగే ఆరేనా మనసులోన చీకటి తెరలే తొలిగేనా ప్రేమగాథ ఇంతటితోనే ముగిసేనో సప్తపది బంధాలన్నీ సడలేనో అదే అదే కలతే నాలో పదే పదే కలచే నన్నే ప్రియా ప్రియా అని నా మనసే నిన్ను తలచెనే నిన్ను పిలిచెనే ఇవే ఇవే మకరందాలు కురిసెనే కోటి సుమాలు గతాలలో సాగిన కలలు నేడేవో చెలి కోరె నీదరి కంగారు పడకండి, ఆయన గారు ఇంకా బతికే ఉన్నారు. మరి ఇదేమిటి ఈ వేషం? కాసే ఆగండి, కుంకుమ తెచ్చే అవసరం లేదు. ఎవరి రక్షణ కోసం ఇది తుడిచేశానో ఆయనే వచ్చి పెట్టే వరకు ఇలాగే ఉంటాను. అర్థం లేకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడు. ఒట్టు పెట్టుకో అమ్మా. మీరు ఆయన అంతం చేసే వరకు నిద్రపోరు అంటే భవిష్యత్తులో ఏదో ఒక రోజు నాకు ఇదే గతి పడుతుంది. ఇది అలవాటు చేసుకుంటే ఏ బాధ ఉండదుగా. ఏమిటమ్మా నువ్వు అంటున్నది? ఏ తండ్రి అయినా కూతురు విధవ కావాలని కోరుకుంటాడా? మీరు చెప్పండి, రాక్షసులు రక్తం తాకుండా ఉండగలరా? నేను రాక్షసుని కాదు, మనిషిని. రాక్షసుని ఎందుకు అయ్యానో తెలుసా? Come with me. అష్టైశ్వర్యాలు, అధికారం, అంతస్తు ఉన్న ఏకాకిలా ఎందుకుంటున్నాను? జస్ట్ ఫర్ యూ. ఇదెవరు? మీ అమ్మ.
ఆ హత్య నువ్వు చూడలే, నీకేం తెలియదు. దానికి ఇది గిఫ్ట్. కావాలనా వద్దా? ఇదేనా కమిషనర్ ఆఫీస్? కమిషన్ ఆఫీస్. ఆలోచించకండి మీరు. వాడి పొగరనిచ్చే బాధ్యత నాది. ఇన్స్పెక్టర్, ఎంత మదవరా నీకు? నీ మదం అంతా అణిచేస్తాను. नीचुवन ఏం చూసారు? ఖతం కరావ్. గులాంగుంటానా అన్నా? నన్ను చంపొద్దానా అన్నా? నేను ఈ బూట్లు సాఫ్ చేస్తా బతికేస్తానా అన్నా? అందుకే నేను రాక్షసునయ్యాను. అయినా నాలో మానవత్వం ఉంది.
నువ్వు నన్ను అర్థం చేసుకుంటే చాలు. దిగులు పడకమ్మా. వాడి కాళ్ళు పట్టుకునైనా సరే నీ నుదురు కుంకుమ పెట్టిస్తాను. హలో దాదా, నేను బుల్లెట్ని. వెరీ గుడ్ న్యూస్. అన్న అర్జున్ ఇవాళ రాత్రి కలుసుకుంటారు డక్కన్ గార్డెన్స్లో ఉన్న పెద్ద బిల్డింగ్ దగ్గర. బాధతో సుమని కోసం ఎదురు చూస్తూ ఉంది. అలాంటి అవసరం లేదు. తన దారేదో తనే వెతుక్కుందిగా. ఆలుమగలిద్దరూ పోవలసింది ఒకే దారిలో. మా దారికి అడ్డుగా మీరున్నారే, అడ్డు గోడల. గోడ కూలిపోతుంది, కానీ నేను చచ్చిన నింద ఈ వంశం మీద పడుతుంది. వంశం మీద, నీ మీదే. నువ్వు చస్తే నేను సంతోషిస్తాను, జనం పండగ చేసుకుంటారు. అర్జున్, మీరు సంతోషంగా ఉండడం చూసేకే నేను చస్తాను. నువ్వు చస్తేనే నేను సంతోషంగా ఉంటాను. అర్జున్, ఏం తప్పు చేశానని నాకు ఈ శిక్ష. ఒక విధవలా తెల్ల చీర కట్టుకుని బొట్టు లేకుండా ఇంట్లో ఉంది. ఈ ఘోరం చూస్తూ ఎలా ఉండను? నీ వల్ల విధవులై కన్నీటితో బతుకుతున్న ఎందరో ఆడవాళ్లలాగా. నీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అర్హతున్న ఉద్యోగాలు దొరక్క ఆశలు నిరాశలైతే ఆత్మహత్య చేసుకున్న ఎందరో నిరుద్యోగుల్లాగా, నీ అక్రమాలకు గులాములైన పోలీస్ ఆఫీసర్స్ లాగా. ఈ ఘోరాలకు నేనే కారణం కాదు. నేను కిరాతకుణ్ణి కాదు, పరిస్థితులకు బానిసనైపోయాను. నీలాగే పరిస్థితులకు బానిసలైన కోట్లాది జనం కూడు గుడ్డాలే కల్లాడుతున్నారు. వాళ్ళెవరూ నీలా తయారవ్వలేదే. దిక్కులేని ఆ దరిద్రుల్లో నువ్వు ఒకటివైతే నీ కన్నీటికి వెలివిచ్చేవాణ్ణి, గుండెల్లో గుడి కట్టి పూజించేవాణ్ణి. నువ్వు గూండావి, కరుడు లేని కసాయివాడివి. నీ ఈ గూండా రాజ్యాన్ని అంతం చేయడమే నా ధ్యేయం. చూడు, తప్పు చేసింది నేను. ఆ నేరానికి నన్ను శిక్షించు, నా కూతుర్నెందుకు? నేరం చెయ్యడం, నేరానికి అండగా ఉండడం నేరమే గనక ఆ శిక్ష నేనైనా నువ్వైనా సుమైనా అనుభవించక తప్పదు. నే చెప్పే కదా నీ సమాధిపై పెడతానని. కమ్ ఆన్, టేక్ దిస్. కౌంట్ యువర్ డేస్ ఫ్రమ్ నౌ. డాడీ ఎలా ఉన్నారు అంకుల్? అంకుల్ అంకుల్ డాడీ ఎలా ఉన్నారు అంకుల్? చేతులు పెట్టు. డాడీ అంటే డాడీ ఇంకా కొనవ పెడుతూ ఉన్నారు. దీని కారణం ఎవరో తెలుసా? నువ్వే, నీ కుంకుమే. ఇదే మొదటి బలి తల్లి. ఇకపైన వాళ్ళు ఒక్కొక్కరిపైన విరుచుకుపడతారు, కాల్ చేస్తారు. మా వల్ల నీకు కష్టాలు వస్తాయి. మనందరినీ రక్షించగలిగిన వాడు అన్న ఒక్కడే. మనం బ్రతకాలంటే ఆయన బ్రతకాలి, లేదంటే వాళ్ళందరినీ చంపేస్తారు. మా వల్ల నువ్వు, నీ కొడుకు, భర్త అందరూ చస్తారు. సుమా, వాళ్ళని దెబ్బతీయాలనుకుంటే మనమందరం ఒక్కటవ్వాలి. ఓకే? వాట్? అన్నగారిని షూట్ చేశారా? ఎవడవాడు? నేనే. అన్న కాదు, పెద్ద అన్న. మీ అన్నని ఖలాస్ చేసిన. ఇస్కే బాద్ నేనే మీకన్నని. నువ్వు డూడు బస్వన్న. నేను గెట్లా ఆడించినా నువ్వు ఆడాలి మళ్ళా. ఓకే? అదే ఈ జన్మలో సాధ్యం కాదు. సాధ్యమైతది. ఉదర్ దేఖో.
ఇప్పుడేం చేస్తావు? నేను చెప్పినట్లు ఆడతావు కాదే. మా జనాల్లో ఒక్కరిద్దరు పోలీస్ బేస్లో దవాఖానకు వస్తారు. గా లీడరు నువ్వే. ఓకే ఓకే. ఇన్స్పెక్టర్, ఐ వాంట్ టు సీ అన్న. డోంట్ టెల్ ఎనీబడీ. ప్లీజ్ ఓకే. అలర్ట్గా ఉండండి అండ్ డోంట్ టెల్ ఎనీబడీ ఇన్సైడ్. ఏడవకుమార్, గదిలో ఉన్నది డాడీ కాదు, డమ్మీ బాడీ. నేను ఆయన్ని ఇంతకు ముందే సురక్షితమైన స్థలానికి చేర్చానమ్మా. డాడీ, డాడీ మాట్లాడండి. ఇప్పుడే చేయని లాభం. ఆయన ఎలా మాట్లాడతారు తల్లి? ఆయన కన్నీటికి నువ్వు విలువ ఇవ్వకపోయినా జన్మనిచ్చిన తండ్రినేదే మర్చిపోయారు. కట్టుకున్న ఇల్లాలు పోయినా కన్న కూతురు కోసం జీవించారు. కానీ నువ్వు ఆ బంధాన్నే తెంచేసేవమ్మా.
ఏ సుమా, ఎందుకమ్మా ఏడుస్తావు? నన్ను కాదని వెళ్ళిన రోజు నేను ఇలాగే ఏడ్చాను. నేనున్నంత వరకు, బతికున్నంత వరకు నువ్వు కంట తడి పెట్టకూడదమ్మా. ఓకే కాశీ అన్నా, నేను ఆ రోజే చెప్పాను, నా మాట విన్నారా? అర్జున్ ప్రాణమైన ఇస్తాడు కానీ అన్నతో చేతులు కలపలేదు. చూడండి, మన వాడిని తరుముతున్నారు, ముందు వాడిని రక్షిద్దాం. పదండి. అర్జున్, అర్జున్, ఐఎమ్ సారీ, నేను అపార్థం చేసుకున్నా. రే ఫూల్, అదంతా కామనేరా. నా ప్రాణ స్నేహితులరా మీరు, ఎలా వేరవుతాం? బట్ మన మైత్రిని కాటేసిన ఆ విష సర్పాల్ని చంపేయాలి, అదే నా ధ్యేయం. ఆ పెద్దన మీ వంశాన్ని నిర్మూలించాలని ప్లాన్ వేశాడు. వాడే నెక్స్ట్ అన్నట. ముందు వాడి కథ పూర్తవ్వాలి, ఆ పైన అన్నను ఫినిష్ చేయాల్సింది నువ్వే. బాంబులన్నీ రెడీ చేయండి. ఓకే ఓకే. చిటిక వేసేలోగా వాళ్ళందరూ అవుట్. ఇక మిగిలిందా దీక్షిత్ బుల్లెట్. వాళ్ళు ఫినిష్ అయితే నెక్స్ట్ సెటప్ అన్నే. అభి,
అభి నీ కొడుకు ఇప్పుడు మా దగ్గరే ఉన్నాడు. వాడు బతకాలంటే మేం చెప్పిన స్థలానికి అన్నని ఒంటరిగా రమ్మని చెప్పండి. లేదంటే నీ కొడుకు రేపీ పాటికి శవ అయిపోతాడు. నే వెళతాను. మీరు ఒక్కరే వెళ్తారా? నాకు నానేవాళ్ళు ఎవరున్నారమ్మా? అందరూ కోరుకునేది నా చావే. ఒక్కడనే వచ్చా, ఒక్కడనే వెళతా. తల్లి, నీ కొడుకుని నీకు అప్పగించి నీ నుదుట కుంకుమ పట్టు మళ్ళీ పెట్టిస్తా. అర్జున్, నీకు అడ్డుగా ఉన్న ఈ గోడ కదులుతోంది. నా కూతురు నీ దగ్గర ఉన్నట్టే నీ జీవితాంతం నేను గుర్తుంటాను. నాకదే చాలు. కీప్ హర్ హ్యాపీ. అన్న, కొత్త అన్న, నీలాగా బస్వన్నని కాదు, రంగులు బదలాయించి గొప్పనైన పెద్ద అన్న. ఆశ్చర్యంగా ఉన్నదా? పెద్ద మనిషినైపోయినా. 18 సార్ల నుంచి సూట్ కోసం తినాము కలలు గంటూ నాలో పంతం పెరిగి లక్ష్యం సాధించి ఇయాల దిల్కుస్క ఈ సూట్ వేసుకున్నా. 18 సార్ల కిందట మర్డర్ విట్నెస్ అని మాట్లాడకుండా నీ నోరు బంద్ చేయాలని ఆ రోజు నీకు నగలు పైసలు అన్నీ నేను ఆఫర్ చేసిన. కానీ నువ్వు నా మొహాన విస్కీ అన్యాయంగా ఎస్ఐని చంపేసి నా పొజిషన్ లాక్కున్నావు నువ్వు. అది మళ్ళీ పొందేదానికి నేను ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చిందో చూసినావా? ఆశపడింది నీకు దొరికింది. నా మనోడిని వదిలిపెట్టు. మన వృత్తిలో విరోధులకి బిడ్డలు ఎందరున్నారు, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారో తెలుసుకొని వాళ్ళ వంశానంతా సర్వనాశనం చేసి సమాధులు కట్టాలని నీకు తెలియదా? నన్ను ఎన్ని బాధలైనా పెట్టు, కానీ నా మనోడిని వదిలిపెట్టు. నీకు ప్రాణదానం చేశాను, జ్ఞాపకం ఉందా? అదే పెద్ద తప్పు. నేనా తప్పు చేయను. ముందు నువ్వు, ఆ పైన నీ మన్వడు.
Oh!